హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్. వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ పెడుతుంటాను ఫ్రెండ్స్. అయితే చాలామంది రైతులు పత్తి కట్టెని కాలబెడుతున్నారు ఫ్రెండ్స్. కాలబెట్టడం వల్ల విపరీతమైన పొగ వచ్చి గాలి కాలుష్యం అయిపోతుంది. ఓజోన్ పొరకు కూడా రంధ్రాలు పడి ఎండలు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి ఫ్రెండ్స్. కాబట్టి పత్తి కట్టె కాలబెట్టకుండా పత్తి కట్టెతోటి మనము ఆవుల ఎరువు, బర్రెల ఎరువు, మేకల ఎరువు లాగా పత్తి కట్టెతోటి మంచి బలమైన ఎరువు తయారు చేసి మన భూమిలో చల్లుకోవచ్చు ఫ్రెండ్స్. ఎట్లా అంటే ఒక ఎకరం పత్తి కట్టెలో దాదాపు 2 నుంచి 3 ట్రాక్టర్ల ఎరువు తయారవుతుంది ఫ్రెండ్స్. 2 ట్రాక్టర్ల ఎరువు కొనాలంటే దాదాపు 10,000 కావాలి ఫ్రెండ్స్. మేకల ఎరువు కానీ, పశువుల ఎరువు కానీ, బర్రెల ఎరువు కానీ కొనాలంటే ఎరువుకు 10,000 రూపాయలు కావాలి ఫ్రెండ్స్. ఒక ట్రాక్టర్కు 5,000 నుంచి 6,000 రూపాయలు ఉంది ఫ్రెండ్స్ మా ఊళ్ళో. అసలు కొందామన్నా పశువుల ఎరువు దొరుకుతలేదు ఫ్రెండ్స్. కాబట్టి పత్తి కట్టెతోటే మనం మంచి ఎరువు తయారు చేసి మన భూమిలో వేసుకుంటే మన భూమికి మంచి బలం వస్తుంది ఫ్రెండ్స్. పత్తి కట్టె దాదాపు భారతదేశంలో, తెలంగాణలో కొన్ని లక్షల ఎకరాలలో పండిస్తారు ఫ్రెండ్స్ పత్తి కట్టె. పత్తి అనే కాదు ఫ్రెండ్స్, వ్యవసాయానికి సంబంధించిన కూరగాయల చెట్లు కానివ్వండి, ఏ చెట్లైనా కానివ్వండి, పంట తీసుకున్న తర్వాత అవన్నీ కాలబెడతారు ఫ్రెండ్స్. అవి కాలబెట్టడం వల్ల పొగ అచ్చుడు, గాలి కాలుష్యం అవ్వడు, మన భూమిలో ఉన్న వ్యవసాయానికి, పంటకు, మొక్కలకు సంబంధించిన బ్యాక్టీరియా అనేది చనిపోవడు, భూమి వేడెక్కడు తప్ప ఏం లాభం లేదు ఫ్రెండ్స్ కాలబెట్టడం వల్ల. అందుకని మనం కాలబెట్టకుండా ఒక ఎకరం జాగల ఒక చిన్న గుంట తీసి ఒక గుంట జాగల ఒక చిన్న గొయ్యి తీసి బొంద తీసి ఆ కట్టెను తీసుకుని బొందలో వేస్తే అది వర్షానికి మొత్తం తడిసి ఆ బొంద అంతా వర్షంతో రెండి ఆ కట్టె అంతా మురిగిపోతుంది ఫ్రెండ్స్. మురిగిపోయి 2 సంవత్సరాలకు చెదలు పట్టి మొత్తం మన్ను అయిపోతుంది ఫ్రెండ్స్. అది తీసి తర్వాత మనము మన చేనులో వేసుకుంటే చేనుకి విపరీతమైన బలం వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఎన్ని డిఎఫ్లు వాడినా, యూరియాలు వాడినా, పొటాసులు వాడినా, ఎన్ని మందులు వాడినా రాని బలం ఈ పత్తి కట్టెతోటి వస్తుంది ఫ్రెండ్స్. ఇదంతా మురిగిపోతుంది కదా ఫ్రెండ్స్. మురిగిపోయి మంచి ఎరువు తయారవుతుంది ఫ్రెండ్స్. చేనులో తయారైన ఎరువే మళ్ళీ చేనులో మనం వేసేస్తున్నాం. ఈ కాలబెట్టడం ద్వారా కాలిపోయి బూడిదైపోయి గాలి గట్టో ఎగిరిపోతుంది ఫ్రెండ్స్. పత్తి కట్టె మంచిగా మురిగి చేనులో అయితే మళ్ళీ మంచిగా మనకి ఎరువు అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి దయచేసి ఎవరు కాలబెట్టకండి ఫ్రెండ్స్ పత్తి కట్టెని. మన చేనులో 40 గుంటలు ఫ్రెండ్స్ ఎకరం జాగా అంటే. ఒక గుంట జాగా పోతే ఏమవుతుంది ఫ్రెండ్స్, ఒక గుంట జాగలో మంచిగా ఒక గుంత తవ్వుకొని ఆ కట్టెను తీసుకుని అందులో వేసి మనం కలుపు తీసేటప్పుడు ఆ గడ్డి కూడా అందులో వారేసి మొత్తం మన చెత్త చెదరం అంతా గుంటలు వేస్తే 2 సంవత్సరాలకు మురిగిపోతుంది ఫ్రెండ్స్. మురిగినాక మనం పొలంలో వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం అట్లా చేస్తూ ఉంటే ఆ గుంటలు తీసుకుపోయి వేయాలి. 2 సంవత్సరాల తర్వాత తీసి చేనులు వేసుకోవాలి. 2 సంవత్సరాలు అందులో వేయాలి, తర్వాత మళ్ళీ చేనులు వేసుకోవాలి. అంతా మురిగిపోయి మన్ను అయిపోయినాక చెదలు పట్టి. దానివల్ల మన భూమికి విపరీతమైన బలం వస్తుంది. అట్లా ఒక 5-6 సంవత్సరాలు చేస్తే మన భూమి మంచి బలంగా తయారవుతుంది ఫ్రెండ్స్. నేను అట్లనే చేస్తాను ఫ్రెండ్స్. 2-3 సంవత్సరాలు పత్తి కట్టె మొత్తం తీసుకుపోయి ఒక గుంత దోడిని ఫ్రెండ్స్. పొక్కులను తీసుకొచ్చి ఒక పొక్క దోడిని 10 ఫీట్ల వెడల్పు, 10 ఫీట్ల లోతుతోటి ఒక గుంట తోడి పత్తి కట్టె చెత్త చెదారం కలుపు అంతా తీసుకుపోయి అందులో వారేస్తాను ఫ్రెండ్స్. మొత్తం మురిగిపోయి మంచి ఎరువు తయారైంది ఫ్రెండ్స్. అది వేస్తే చెట్లు ఎట్లా పెరుగుతున్నాయి అంటే ఫ్రెండ్స్, నేను ప్రతి సంవత్సరం 3 సార్లు వేసేటోని మందు ఇప్పుడు 2 సార్లు వేస్తేనే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక వచ్చే సంవత్సరం మొత్తానికి వేయద్దు అనుకుంటాను ఫ్రెండ్స్. ఒక సంవత్సరం వేయకుండానే పత్తి పెడదాం అనుకుంటాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఒకసారి వేస్తా మందులు డిఎఫ్, ఇక తర్వాత వేయనే ఫ్రెండ్స్. ఫస్ట్ వేసుడుతోటే విత్తనం మంచిగా బలంగా పెరుగుతుంది ఫ్రెండ్స్ చెట్టు. అందరి పత్తిల కన్నా నా పత్తి మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ కట్టె మనకు పత్తి కట్టె అనేది మందులతోటి పెరిగింది కదా ఫ్రెండ్స్. ఇదంతా మందు అన్నట్టే, మందులతోటి పెరిగి మళ్ళీ మందే మన చేనులో మురిగిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి మందులతోటి పెరిగిన చెట్టు కాబట్టి ఇదంతా మురిగిపోయి కుళ్ళిపోయి మనకు ఈ చేనులోనే యూరియా డిఎఫ్ లెక్క మంచి ఎరువు తయారవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి పత్తి కట్టెని ఎవరు కాల్చకండి ఫ్రెండ్స్. మనం ప్రకృతికి సాయం చేద్దాం ఫ్రెండ్స్. గాలి కాలుష్యం కాకుండా. కాల్చడం వల్ల ఏమొస్తుంది ఫ్రెండ్స్, గాలి కాలుష్యం అవుతుంది, మనకి ఎరువు కూడా తయారు కాదు. ఎవరైనా పత్తి కట్టెని మంచిగా చేనులో ఒక బొందోడుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ప్రతి ఒక్క రైతుకు షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క రైతుకు చెప్పండి ఫ్రెండ్స్. మీ చుట్టుపక్కల రైతులకు, మీ బంధువులకు, మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి ఫ్రెండ్స్ ఇట్లా చేయమని. మనం
ప్రకృతికి కొంచెం సాయం చేసిన వాళ్ళం అవుతాం ఫ్రెండ్స్. గాలి కాలుష్యం కాకుండా మనం అంత సాయం చేసిన వాళ్ళం అవుతాం. మీ దోస్తులకు, ఫ్రెండ్స్కు, ఎక్కడున్న రైతులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ చెప్పండి ఫ్రెండ్స్. నేను అట్లనే చేస్తాను ఫ్రెండ్స్.